అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆంధ్రప్రదేశ్ రైతులకి శుభవార్త చెప్పింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ కింద నిధులను విడుదల చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది. పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయలను కలిపి జమ చేయబోతున్నారు. అయితే రైతుల ఖాతాలో నేరుగా 6,000 రూపాయల వరకు జమ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మార్చి 13న రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇక అస్సాంలోని గువాహటీలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గన్నవరం నియోజకవర్గంలో నిధులు విడుదల చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 46.80 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే రైతుల ఖాతాల్లో 2,808 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇక పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రెండు పథకాలు ప్రధానంగా కేంద్ర ప్రాయోజిత పథకంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇవి రెండు కలిపి రైతుల ఖాతాల్లో మాత్రం కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పని, మొత్తం మీద పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు మంజూరుకు సంబంధించి ప్రభుత్వాలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి రైతులకు ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం రైతన్నలకు, అన్నదాతలందరికీ కూడా ఒక భారీ శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి పూర్తిగా కూడా ఈ నెల 13వ తారీఖు నాడు పీఎం కిసాన్ డబ్బులని, ఏదైతే 22వ విడత డబ్బులు ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా వేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు వేయడానికి కేంద్రం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, మేము కూడా అంటే గతంలో కూటమి ప్రభుత్వం పోటీ చేసినప్పుడు అప్పట్లో రైతన్నలందరికీ, అన్నదాతలందరికీ కూడా మా కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకు కూడా 20,000 చొప్పున ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటికే దాదాపు 20,000 రూపాయలను పక్కన పెడితే దాదాపు 2 విడతల్లో కూడా 14,000 రూపాయలను వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సిరాజ్. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా 3వ విడతకు వచ్చి 6,000 రూపాయలని ప్రతి రైతుల ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేయడానికి పూర్తిగా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి లేటెస్ట్గా నిన్న మనం ఒక అప్డేట్ చూసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ప్రభుత్వం కూడా, ఏదైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన కూడా స్పందించి ఖచ్చితంగా ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు వస్తూ ఉన్నాయో దాటితో పాటు మేము కూడా అన్నదాత సుఖీభావకు సంబంధించి ఈ 4,000, అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించినటువంటి 2,000, మొత్తం కూడా 6,000 రూపాయలని ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడానికి, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాలో ఎక్కడ ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది సిరాజ్. అయితే ఇప్పటికే చాలామంది కూడా దీనికి సంబంధించి ఎదురు చూశారు. అయితే గతంలో 2 విడతలు కూడా 14,000 రూపాయలు వచ్చాయి. గతంలో 2 విడతల్లో కూడా ఒక్కొక్క విడతకేసి 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ మిగతా 6,000, అంటే గతంలో కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి ఇప్పటికే 2 విడతలు ఇచ్చారు కాబట్టి ఇంకొక విడత, 3వ విడత, అంటే ఇది చివరి విడత కాబట్టి ఇందులో మిగతా 6,000 రూపాయలను కూడా నేరుగా రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు. అయితే దీన్ని పూర్తిగా కూడా నరేంద్ర మోడీ అదేవిధంగా సీఎం చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా ప్రారంభించినటువంటి ఒక ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నారు. రైతులందరూ కూడా, అన్నదాతలందరూ కూడా దీన్ని తీవ్రమైనటువంటి ఒక హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పంట సాగు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, పంట పెట్టుబడులు పెడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు ఎంతో కొంత ఆసరగా ఉంటాయి, విత్తనాలు తెచ్చుకోవడానికి కానీ లేకపోతే పంట సాగు చేసుకోవడానికి కానీ అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈ డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్రమైన ఇటు రాష్ట్రమైన మాకు అండగా ఉంటుందని చెప్పేసి రైతులంతా కూడా చాలా సంతోషంగా మీరు అన్నట్లుగా పెట్టుబడి సహాయానికి ఒక పెద్ద ఉపశమనం అనే చెప్పుకోవాలి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయం ఈ నేపథ్యంలో కొంతమందికి లాస్ట్ టైం విధించినప్పుడు బ్యాంకులో కొంతవరకు టెక్నికల్ ప్రాబ్లం రావడం, రిజెక్ట్ అవ్వడం, ఇంకా డబ్బులు పడకపోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల జరగడం జరిగింది. ఈసారి ఎలాంటి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ సిరాజ్, అయితే పూర్తిగా కూడా ఎవరైతే ఇంకా డబ్బులు రాలేనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి వ్యవసాయకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం చాలామంది కూడా పీఎం కిసాన్ డబ్బుల్లోనే దాదాపు కొన్ని లక్షల మంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి లేకపోతే ఇంకా వేరేవి నమోదు చేసుకొని క్రియేట్ చేసుకొని పీఎం కిసాన్ డబ్బులు పొందినటువంటి కొన్ని వార్తలు అక్కడక్కడ మనం చూసాం. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని చాలా కీలకంగా చేసింది. ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటారో, ఎవరైతే
బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకు ఖాతాని అప్డేట్ చేయించుకుంటారో వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులను వేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకు డబ్బులు పడకపోతే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఉన్నటువంటి సంబంధిత వ్యవసాయ అధికారులని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కనుక చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్ డబ్బులు పడితే అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీ ఖాతాలో వేశారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే వీటిని నేరుగా మోడీ కూడా అస్సాంలో ఆయన విడుదల చేయనున్నాడు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఆయన కూడా విడుదల చేయబోతా ఉన్నాడు. రైతులందరూ కూడా ఇప్పుడు కాస్త పంటల్లో వాళ్ళు మొత్తం కూడా వ్యవసాయం చేస్తూ చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పంట పెట్టుబడి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు రావడంతో వాళ్ళకు ఎంతో కొంత ఆసరగా ఉంటుంది. వాళ్ళు విత్తనాలు తెచ్చుకోవడానికి కానీ, మందులు తెచ్చుకోవడానికి కానీ, ఎరువులు తెచ్చుకోవడానికి కానీ దేనికో ఒక దానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఎందుకంటే గతంలోనే కూటమి ప్రభుత్వం నేరుగా 20,000 రూపాయలని, అంటే కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి 20,000 రూపాయలు, ఒకవేళ అంటే పీఎం కిసాన్ డబ్బులను కనుక చూస్తే మనము 6,000 రూపాయల చొప్పున కేంద్రం ఇస్తూ ఉంది. అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఒక 14,000 జోడించి మొత్తం కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పట్లో చెప్పారు. సో ఆ చెప్పినట్టుగానే దాదాపు ఇప్పటికీ 2 విడతలు కూడా పూర్తి చేశారు సిరాజ్. ఆ 2 విడతల్లో కూడా మొదటి విడత 7,000, రెండో విడత 7,000, 14,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు మూడో విడత మిగతా 6,000 రూపాయలని, అంటే పీఎం కిసాన్ డబ్బుల తరపు నుంచి 2,000 కేంద్రం ఇస్తూ ఉంది. మిగతా 4,000 ఏవైతే అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రం 4,000 జోడించి మొత్తం కూడా 6,000 రూపాయలని డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతా లోపలనే జమ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకే ఆ డబ్బులను ఇస్తూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త చెప్పింది టీడీపీ కూటమి ప్రభుత్వం. సో పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభావ కింద నిధులను విడుదల చేయనున్నట్లుగా కూడా కూటమి ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. సో పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ ద్వారా ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయలను కలిపి మొత్తం రైతుల ఖాతాలో నేరుగా 6,000 రూపాయల వరకు జమ చేయబోతున్నారు. మార్చి 13న రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అయితే అస్సాంలో గౌహటిలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఇక గన్నవరం నియోజకవర్గంలో నిధులు విడుదల చేయనున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.80 లక్షల మంది రైతులకు కూడా లబ్ధి చేకూర్చేటువంటి భారీ పథకం అని చెప్పుకోవాలి. అదేవిధంగా పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా లబ్ధి చేకూరనుంది. సో ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకుంటే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధుల విడుదల చేసేటువంటి కార్యక్రమంలో ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడితే వెంటనే ఈ కేవైసీకి చెక్ చేసుకోవడం, అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పీఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా తీసుకున్నటువంటి పథకం. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఏదైతే అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి మరో పథకాలు, సో ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సో భాగస్వామ్యంగా మాత్రమే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసేటువంటి కీలక పథకాలుగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 13వ తేదీన దీనికి సంబంధించి నిర్ణయించారు. సో గన్నవరంలో ముఖ్యమంత్రి, అదేవిధంగా అస్సాం గువాహటిలో ప్రధానమంత్రి ఒకేసారి ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఏప్రిల్, జూన్ ఈ మాసానికి ఒకటి, 2 ఆగస్ట్ అండ్ నవంబర్కి సంబంధించి ఒకటి, సో డిసెంబర్, మార్చికి సంబంధించినటువంటి 3 కాలాలకు, అంటే ఖరీఫ్, రబీ, జియాద్ పంటలకు సంబంధించి, సో ఈ పంటలకు సంబంధించినటువంటి కాలానికి అనుగుణంగా రైతులకు కూడా విడతల వారీగా కూడా నగదు బదిలీ మాత్రం చేయబోసేటువంటి అతి కీలకమైనటువంటి పథకం అని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి అర్హత ప్రమాణాలు కూడా ఉన్నాయి. సో రాష్ట్రాలు మన పూర్తి స్థాయిలో పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళడం, సో రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవడం, రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి ఐడిని సెలెక్ట్ చేసుకోవడం, సో మీ బ్యాంకు ఖాతాలో ఆ డబ్బులు నగదు పడిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడం. ఒకవేళ మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ సమాచార కేంద్రాలు కానివ్వండి, లేదా సంబంధిత బ్యాంకుకు వెళ్ళి కూడా అర్హత ప్రమాణాలకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా ఒకసారి చూసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం రైతుల ఖాతాలో ఈసారి 2,808 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నాయి. సో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఏపీ రైతులకి మాత్రం సో 13వ తేదీన గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి.